భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలలో వివిధ రకాల వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులకు కొత్తగూడెం జిల్లా ఆహార పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో ఫుడ్ సేఫ్టీ స్టాండ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ మేళాను నిర్వహించడం జరుగుతోందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ మేళా యొక్క ప్రధాన ఉద్దేశం భద్రాచలం పట్టణంలోని అన్ని రకాల ఆహార వ్యాపారులు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ రిజిస్ట్రేషన్ పొందేలా అవగాహన కల్పించి ఒకే చోట సులభంగా లైసెన్స్ పొందే విధంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ మేళలో కొత్తగా FSSAI రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ నూతనీకరణ, మార్పులు, అవసరమైన మార్గదర్శకాలు, సలహాలు అందించబడతాయని అన్నారు. ఈ మేళకు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, మాంసం మరియు చేపల విక్రయ కేంద్రాలు, పాలు మరియు పాల ఉత్పత్తులు విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, వీధి ఆహార విక్రయదారులు, క్యాటరింగ్ యూనిట్లు తదితర ఆహార వ్యాపారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన అన్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ లేకుండా ఆహార వ్యాపారం నిర్వహించడం చట్ట విరుద్ధమని, నిబంధనలను పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అందువల్ల ప్రతి ఆహార వ్యాపారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపారులు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న షాప్ ఫోటోలు తీసుకొని రిజిస్ట్రేషన్ మేళకు హాజరై తమ లైసెన్స్ రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన తెలిపారు. రైతులో ఉన్న వ్యాపారస్తులకు, ఇతరత్ర చుట్టుముట్టున్న వ్యాపారస్తులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మనకు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము అన్ని రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, కిరాణా షాప్స్ మీరంతా కూడా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కలిగి ఉండాలంటే వ్యాపారం చేసుకోవాలి అంటే ఇప్పుడు మన జిల్లాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వచ్చారు కాబట్టి ఇక మీదట మేము చాలా స్ట్రిక్ట్గా లైసెన్స్ లేని వ్యాపారాలపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ గురువారం 8వ తారీఖు గిరిజన భవన్లో ఉదయం 10 గంటల నుంచి లైసెన్స్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడే మేము చేపట్టబోతున్నాము. సో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ కానీ, టిఫిన్ సెంటర్స్, కిరాణా షాప్స్ అందరూ కూడా వచ్చి మీరు లైసెన్స్కి అప్లై చేసి తగిన డాక్యుమెంట్స్ ఇవ్వగలని ప్రార్థన. అట్లాగనే చిన్న వ్యాపారస్తులు, వీధి వ్యాపారస్తులు అంటే మనకు పానీపూరి పెట్టుకునే వాళ్ళు కానీ, లేకపోతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకునేది ఉంటుంది. కాబట్టి పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, కిరాణా షాప్స్, మాల్స్ నుంచి చిన్న వీధి వ్యాపారులు, ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మే అందరూ కూడా ఈ 8వ తారీఖు గురువారము భద్రాచలంలోని గిరిజన భవన్లో మేము కండక్ట్ చేయబోయే లైసెన్స్ మేళాకు హాజరై మీరు లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకోవాలని ప్రార్థన.